ఈరోజు వీళ్ళందరూ కూడా ఆదోనిలో పొట్ట చేతో పట్టుకొని ఎక్కడో ఉత్తర భారతదేశం నుంచి వచ్చి ఇక్కడ మనకందరికీ కూడా రుచికరమైన పానీపూరీలు అందించేవాళ్ళు, స్వీట్లు అందించేవాళ్ళు. నేను కూడా చాలా సార్లు పానీపూరి తింటా ఉంటాను వీళ్ళ దగ్గర. అన్న అయితే నేను ఎక్కడ కనిపించినా నాకు స్వీట్ ఇస్తుంటాడు, చేతిలో పెడుతుంటాడు, తీసుకొచ్చి నోట్లో పెడుతుంటాడు. సో ఎంతో ప్రేమాభిమానాలు ఆదోని మీద చూపించి ఆదోనిలో బతుకుదామని వచ్చినటువంటి ఉత్తర భారతదేశం నుంచి వచ్చిన పానీపూరి బండ్లు వాటి మీద బతికే వాళ్ళందరూ కూడా ఒక విన్నపం చేస్తా ఉన్నారు. మున్సిపాలిటీ వైపు నుంచి ఉన్నటువంటి వాళ్ళకి పన్ను ఉంటుంది. రోజుకు ఇంతకుముందు 15 రూపాయలు ఉండేదంట, తర్వాత గత సంవత్సరం దాన్ని 30 రూపాయలు చేసినారు. ఇప్పుడు దీన్ని 50 రూపాయలు చేయమన్నాడు అని మున్సిపాలిటీ వాళ్ళు చెప్పారు. దయచేసి మాకంత ఆదాయం ఉండదు, కేవలం సాయంకాలం పూట 3 గంటలు మాత్రమే మేము వ్యాపారం చేసుకుంటాం, ఆ డబ్బు సమకూరదు, దయచేసి మేము 30 రూపాయలే కడతాము, మాకు కనికరించండి అని వీళ్ళందరూ కూడా నచ్చి అడిగారు. 100కు 100% కరెక్ట్. రోజుకు 2-3 గంటలు పని చేసేవాళ్ళు, అది వర్షం గిర్షం పడితే కూడా ఇంకా పని ఉండదు వాళ్ళకి. కాబట్టి నెలకు 10-15 రోజులు పని చేసుకుంటే ఎక్కువ, దాంట్లో పానీపూరి అమ్ముకుని పానీపూరి తింటే ఎంత ఇస్తారు డబ్బులు కదా, వాళ్ళకు కూడా రోజుకు 50 రూపాయలు అనేది బరువుగా అనిపిస్తుంది. కాబట్టి నేను మున్సిపాలిటీ వాళ్ళకి చెప్పి ఇంతకుముందు ఎంత కట్టేవాళ్ళు 30 రూపాయలు చెప్పున అంతే కట్టమని నేను మున్సిపాలిటీ వాళ్ళకు కూడా నేను ఆదేశిస్తాను. వీళ్ళకందరికీ హామీ ఇస్తా ఉన్నాను, మీరందరూ బాగా బతకండి, పానీపూరి ఇంకా రుచిగా చేసి మా ఆదోని ప్రజలకు అందించాల్సిందిగా మంచి మంచి జ్యూసులు చేసి, మంచి మంచి స్వీట్లు చేసి, కుల్ఫీలు చేసి మా ఆదోని ప్రజలకు అందించాల్సిందిగా ఆదోని ప్రజల వైపు నుంచి మిమ్మల్ని కోరుకుంటా ఉన్నాను.